జై తెలంగాణ. మిత్రులారా, నిన్నటి నుంచి రాష్ట్రంలో చూసినట్టయితే గౌరవ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి మరియు దాడిని ఖండించడానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల అరెస్టులను మరియు మనం గమనించాల్సింది ఎంతో ఉన్నది. పోరాటం, తెలంగాణ అంటేనే పోరాటం. ఈ భయాలకు, కొట్లాటలకు, దాడులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఇది మనకేం కొత్త కాదు. కాకపోతే పెద్దలు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థ కూడా నిన్న ఒక విధంగా, రాత్రి ఒక విధంగా, మరియు ఈరోజు తెల్లవారు ఒక విధంగా వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ ప్రభుత్వంకు జ్ఞానోదయం కొంచెమైనా కలగాలి. ధర్నా చౌక్ని ఎత్తేసిన ఇందిరా చౌక్లో ధర్నా చేయొచ్చు. ప్రజలకు సౌకర్యార్థం ఎక్కడైనా కూడా అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేయొచ్చన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిన్న జరుగుతున్న విషయంపై ఏం స్పందిస్తారో చూడాల్సింది ఉన్నది. మరి ముఖ్యంగా నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి ప్రజాస్వామికం, ఒక గుండాయిజం. ఒక ఇంటిని దాడి చేయడానికి పోయినా కూడా పోలీసులు ప్రేక్షపాత్ర వహించారు, కానీ ఏమాత్రం అతన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. దాన్ని నిరసిస్తూ నిన్న మన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు గారు కానీ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ పోయినా కానీ ఏమాత్రం స్పందించకుండా అక్కడ బైఠాయించిన మరుక్షణమే వారిపై కేసు చేయడం కానీ వాళ్ళని ఎటువంటి అరెస్ట్ చేయలేదు. మరి అదే కాకుండా ఈ అరెస్టులను నిరసించి ఇంత అరాచకం జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించలేదని మేము మా నాయకులని కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామని ఈరోజు ఉద్దేశంతో ఉంటే, అందులో భాగంగానే కౌశిక్ రెడ్డి గారు ఆర్కేపూడి గాంధీ గారిని మా పార్టీ టీఆర్ఎస్లోనే ఉందని, టీఆర్ఎస్ నుంచి పిఎస్సి చైర్మన్ ఎన్నికైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శాంతిపూర్ రాజు గారు కానీ, కౌశిక్ రెడ్డి గారు కానీ అతన్ని సన్మానించి అతనికి పార్టీ కండువా కప్దామని ఉద్దేశంతో పోతే ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం, అంతేకాకుండా గౌరవ పెద్దలు హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేయడం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఆర్కేపూడి గాంధీ గారిని అదుపులోకి తీసుకొని చట్టరీత్యా చర్య తీసుకోకపోయినట్లయితే, అంతేకాకుండా నిన్న గొడవలో హరీష్ రావు గారికి భుజానికి చేయి జరిగింది, ఇలాంటి మరీ కొనసాగితే మాత్రం ఎంతటికైనా ఈ బీఆర్ఎస్ పార్టీ వెనుకడుగు పోయే ప్రసక్తే లేదు. దాడికి ప్రతిదాడి తప్పకుండా ఉంటుందని ఈ సభాముఖాన్ని తెలియజేస్తూ జై తెలంగాణ. సార్